ఓకే నన్ను ఈ ప్రాబ్లం చూడండి. అంటే ఈ మోడల్లో యాక్చువల్గా ఇక్కడ మనం ఏం అడగచ్చు అంటే సేమ్ మోడల్ ప్రాబ్లం బెలూన్ అడగచ్చు, జెట్ అడగచ్చు, బోర్డ్ అడగచ్చు. అంటే ఇదే ప్రాబ్లము ఇలాగే ఇస్తాడు. ఒకటి బెలూన్ లేదా జెట్ లేదా బర్డ్, ఇదే మోడల్లో క్వశ్చన్ మ్యాక్సిమం అడుగుతున్నాను నాన్న. దీన్ని ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫైనల్లో ఏమడిగాడు, ద డిస్టెన్స్ ట్రావెల్ అడిగాడు. ఒక్కొక్కసారి ఏమి ఇస్తాడంటే ఇది ట్రావెల్ చేసిన టైం ఇచ్చేసి స్పీడ్ కనుక్కోమంటాడు. ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం చేసాము ఆ మోడల్లో, మీకు 12.2లో ఐ థింక్ 8th or 9th ప్రాబ్లం ఒకటి చేసాం మనం. సో ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ డయాగ్రమే, ప్రతి దానికి డయాగ్రమే, ఏముండదు. ఇక్కడ చూడండి, 1.2 meter tall girl spots a balloon moving the wind a horizontal line at a height of 88.2 meters. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 88.82 meters హైట్లో ఒక బెలూన్, ఒక్క నిమిషం చూడండి, ఇది ఒక బెలూన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బెలూన్ అనుకుందాం, ఇదొక బెలూన్. ఇదేముంది, గ్రౌండ్ నుంచి 88.2 మీటర్స్లో ఉంది. 88.2 మీటర్స్ హైట్లో ఒక బెలూన్ ఉంది. ఏమైంది చూడండి, ఇక్కడ మూవింగ్ విత్ ద విండ్ ఇన్ హారిజంటల్ లైన్, అంటే గాలికి ఇది ఎటువైపు మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, హారిజంటల్ మూవ్ అవుతుంది. ఎంత హైట్లో మూవ్ అవుతుంది, 88.2, అంటే హైట్ మారట్లేదు, ఇటు వెళ్తుందంటే. అంటే ఇక్కడ 88.2 పక్కన, అంటే ఇది ఎంత దూరం వెళ్ళినా హైట్ చేంజ్ అవ్వట్లేదు. ఆ పాప ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఈ పాప హైట్ ఎంత ఇచ్చాడు, 1.2 మీటర్స్. అంటే ఇక్కడ నిలబడ్డ పాప ఈ బెలూన్ని చూస్తుంటే 88.2 మీటర్స్ హైట్లో ఉన్న బెలూను హారిజాంటల్లో మూవ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్. చూడండి, 1.2 మీటర్స్ టాల్ గర్ల్, 1.2 మీటర్స్ టాల్ గర్ల్, 1.2 meters tall girl spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. అంటే గ్రౌండ్ నుంచి చూస్తుంది. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద బెలూన్ ఫ్రమ్ ద ఐస్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఐస్ అంటే ఇది. ఇప్పుడు ఏమో పాప నిలబడ్డది, ఐస్ ఎక్కడ ఉంటాయి, కంటి దగ్గర ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఈ బెలూన్కి, అంటే ఇది ఇక్కడి నుంచే, ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఆ పాప చూస్తుంది కాబట్టి మన బేస్ ఏదన్నట్టు ఇది అన్నట్టు, ఎక్కిన దాంతో మనకు సంబంధం లేదు, బేస్ ఏదన్నట్టు ఇది. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంట, 60 degrees. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఈ మొత్తం హైట్ ఎంత ఇచ్చాడు వాడు, 88.2 మీటర్స్. అందులో పాప ఎక్కడి నుంచి వస్తుంది, 1.2 మీటర్. అంటే ఈ కింద పార్ట్ అవసరం లేదు. అంటే ఏం చేయాలి, ఇది 1.2, ఇది మొత్తం 88.2. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది పోతే ఏమవుతుంది, 88.2 మైనస్ 1.2 ఈజ్ఈక్వల్ ఎంత, 87 మీటర్స్. అంటే ఇప్పుడు మన హైట్ ఆఫ్ ద బెలూన్ ఎంత తీసుకోవాలి, 87 మీటరే తీసుకోవాలి. ఎందుకని ఆల్రెడీ ఇది పాప గ్రౌండ్ మీద ఉన్నది, ఇది కన్సిడర్ చేయట్లేదు మనం, కాబట్టి ఇక్కడ కూడా దీన్ని కన్సిడర్ చెయ్యం. సో ఇప్పుడు ఈ బెలూన్ ఏమైంది, ట్రావెల్ చేసింది కదా, ఎక్కడికి వచ్చి ఆగిందంట, ఇగో ఇక్కడికి వచ్చి ఆగింది. సేమ్ 88.2, ఇది 1.2, 87, 88.2, ఏం మారలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మూవింగ్ తర్వాత, అంటే కాసేపటి తర్వాత యాంగిల్ ఎంతకు వచ్చింది అన్నారు, 30 degrees. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్. మీరు ఇక్కడి నుంచి కనుక్కోకూడదు, ఎందుకని ఫస్ట్ బెలూను ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటి, ఇది మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ డిస్టెన్స్. అప్పుడు ఇది డి అయితే ఇది ఏమవుతుంది, దీన్ని కూడా ఒక వేరియబుల్ అనుకోండి, ఎక్స్, మొత్తం కలిపి ఎక్స్ ప్లస్ డి. క్లియరా, డయాగ్రామ్ అర్థమైతే చాలా ప్రాబ్లం వెరీ ఈజీగా అయిపోతుంది. 1.2 మీటర్ టాల్ గర్ల్ స్టాండ్, 1.2 మీటర్ టాల్ గర్ల్ స్పాట్ ఏ బెలూన్ ఎట్ హైట్ ఆఫ్ 88. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఐ అని ఇచ్చినప్పుడు ఈ వాల్యూని దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది హైట్ అవుతుంది. ఒకవేళ ఐ అని ఇవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది, 88.2 మీటర్స్ హైట్ తీసుకుంటాం. ఇక్కడ వర్డ్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే ఐస్ అని ఇచ్చాడో ఈ వెయిట్ ఇది ఎంత ఉందో ఆ హైట్ని రిమూవ్ చేసేస్తే మనకు ఆ డిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా నిలబడ్డా, నా ఐ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, నా ఎదురుగుంటే నేను ఇక్కడి నుంచి వస్తున్నా, అంటే ఈ కింద పార్ట్ నేను అసలు హైట్లో కన్సిడర్ చేయను, నా బేస్ ఇక్కడ. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఐ దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఎలివేషన్ యాంగిల్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది, యాంగిల్ ఎట్లా ఉండాలి, దానికి బేస్తో కనెక్ట్ అవ్వాలి. అంటే బేస్ ఏది, ఇది
అంటే దీని కింద ఉన్నది మనం కన్సిడర్ చెయ్యం. అందుకే మళ్ళీ ఒక్కసారి దీన్ని చూడండి, మీకు క్లారిటీ ఇస్తా. ఇప్పుడు ఒక పర్సన్ ఇలా ఉన్నాడు, ఇది ఐ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బెలూన్ ఇట్లా హై టవర్ ఉంది. ఇప్పుడు ఇది 1.2 అనుకోండి. ఇప్పుడు నేనేం చేశా, ఇక్కడ నుంచి చూసా, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ. మీకు ఆల్రెడీ నేను చెప్పా, యాంగిల్ ఫామ్ అయ్యేటప్పుడు 2 రేస్ ఉండాలి. ఇది ఒక రే, నెక్స్ట్ ఏమవుతుంది, ఈ రే అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫామ్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, ఇది బేస్, ఇది బేస్ అవుతుంది. మరి ఇది బేస్ అన్నప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు కదా. అంటే ఈ లెంత్ ఎంత ఉందో దీన్ని ఏం చేస్తాం, తీసేస్తాం. అప్పుడు ఈ హైట్ వస్తుంది. ఎందుకని మనం ఇక్కడ బేస్ దీన్ని తీసుకున్నాం. ఒకవేళ ఐ అని అడగలేదు అనుకో, అప్పుడు ఎక్కడ నేను తీసుకుంటాం, ఇక్కడ నేను తీసుకుంటాం. అప్పుడు హైట్ ఇది మొత్తం అవుతుంది. అందుకే మీకు చూడండి, ఐ అని ఉన్న సందర్భంలో మాత్రమే ఈ పార్ట్ తీసుకుంటాం, మిగిలిన సందర్భాల్లో మొత్తం తీసుకుంటాం. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. నౌ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, the height of the balloon, the height of the balloon is equal to 88.2 meters. దీన్ని మనం చేస్తే ఏమవుతుంది, 88.2 minus 1.2 meter, that's equal to 87 meters. నెక్స్ట్, హైట్ ఆఫ్ ద గర్ల్ మనకు అవసరం లేదు. నెక్స్ట్, డిస్టెన్స్ ట్రావెల్డ్, డిస్టెన్స్ traveled by balloon, distance traveled by balloon is equal to d meters. Next, angle of elevations, angle of elevations, angle of elevations is equal to 60 degrees and 30 degrees. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ గీస్తున్నా, ఇగో ఈ ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్, ఎందుకని ఈ బేస్లో యాంగిల్ ఈ రెండు ఫామ్ అయినాయి. సో ఒకటి ఏమవుతుంది, ఇది మొత్తం 60 degrees. అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, అడ్జసెంట్ సైడ్, సారీ ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. కాబట్టి ఏమవుతుంది, tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 60 వాల్యూ ఎంత, √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 87 బై అడ్జసెంట్ సైడ్ x. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, x √3 ఈజ్ ఈక్వల్ టు 87, x ఈజ్ ఈక్వల్ టు 87 బై √3. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను రెండో తీసుకుంటాను, చూడండి, ఇగో ఇది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకని ఈ యాంగిల్ 30 degrees. సో ఇక్కడ tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ tan ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఆల్రెడీ మనం ఇప్పటికీ ఓ 20 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ మళ్ళీ టచ్ చేయట్లేదు. tan 30 వాల్యూ 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 87 బై, ఇక్కడ చూడండి tan 30 బేస్ ఏంటి, ఇది మొత్తం వస్తుంది. ఇది మొత్తం అంటే ఇది x, ఇది d. సో x ప్లస్ d. అప్లై క్రాస్ మల్టిప్లికేషన్, x ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 87 √3. d ఈజ్ ఈక్వల్ టు 87 √3 మైనస్ x. నౌ సబ్స్టిట్యూట్ x. అప్పుడు ఏమవుతుంది, d ఈజ్ ఈక్వల్ టు 87 √3 మైనస్ x అంటే ఎంత, 87 బై √3. ఎల్సిఎం చేస్తే d ఈజ్ ఈక్వల్ టు √3. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ √3తో ఇక్కడ √3తో మల్టిప్లై చేయాలి. సో 87 √3 ఇంటూ √3 3 మైనస్ ఇక్కడ 1 ఇంటూ 1, ఎల్సిఎం కాన్సెప్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో d ఈజ్ ఈక్వల్ టు 3 7 జా 21, 3 8 జా 24 ప్లస్ 1 263 మైనస్ 87 బై √3. సో d ఈజ్ ఈక్వల్ టు 261 నుంచి 87 సబ్ట్రాక్ట్ చేయండి. 261 మైనస్ 87 11 5, 11 నుంచి 7 పోతే 4, 15 1, 15 నుంచి 8 పోతే 7, 174. సో 174 బై √3 రేషనైజేషన్ చేయండి, √3 బై √3. సో 174 ఇంటూ √3 బై 3, 3 1 జా 3 5 జా 15 24. సో 58 √3. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బెలూన్, 58 √3 meters. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే ఒక్కోసారి మీకు ఏమి ఇస్తారంటే 58 ఇంటూ 1.732, దాని అవసరాన్ని బట్టి చేస్తాం, దాన్ని మల్టిప్లై చేస్తే యూ విల్ బెట్ గెట్ ద ఆన్సర్. నాన్న దీన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ వేసుకోండి. సో దీంతో ఈ ప్రాబ్లం అయిపోయింది. సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసాం. మీరు ఏం చేస్తారంటే ఈ లెక్కల్ని బాగా నేర్చుకోండి.
వీటితో పాటు ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ లేదా ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ గూగుల్లో కూడా దొరుకుతాయి నాన్న, వాటిని ట్రై చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం రాకపోతే జస్ట్ కామెంట్ బాక్స్లో ఆ ప్రాబ్లం పెట్టండి, ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీకు నేను చెప్తాను. సో ఫాలో చేయండి. రెండో విషయం ఏంటంటే ఇవి ఎంత బాగా నేర్చుకుంటే ఒక 6 కానీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాన్న. ఇంకో విషయం ఏంటంటే ఈ చాప్టర్ విని మీకు ఎక్కడైనా కష్టంగా అనిపించినా, సార్ ఇక్కడ మాకు అర్థం కాలేదనిపించినా నా కామెంట్ బాక్స్లో మీరు పెడితే దాన్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా క్లాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.